వాళ్ళ స్టార్ లైనర్తో అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్ష పరిశోధనా కేంద్రంతో అనుసంధానించి ఆ లోపలికి వెళ్ళాక ఆ స్టార్ లైనర్ లోపాలు సరిచేసేటటువంటి ప్రక్రియ కారణంగా ఆలస్యమైపోయి స్ట్రక్ అయిపోయినటువంటి ఆమె సహచరుణ్ణి ఇద్దరిని కూడా నాసా వాళ్ళు కావాలనుకుంటే ఏదైతే ఎలన్ మాస్క్ వాళ్ళకి సంబంధించినటువంటి దాని నుంచి తీసుకురావచ్చు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు కీలకమైనటువంటి మాటలు సునీత విలియమ్స్ చెప్పుకొచ్చారు. బోయింగ్ అంతరిక్షణ ఒక స్టార్ లైనర్లోనే పలు సమస్యలు తలెత్తినప్పటికీ మేము అందులోనే భూమికి సురక్షితంగా తిరిగి వస్తామని విశ్వాసం ఉందని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు బుధవారం ప్రకటించారు. స్టార్ లైనర్ తొలి మానవ సహిత రోదసి యాత్రలో జూన్ 5న సునీత విల్మోర్లు అంతరిక్షంలోకి వెళ్ళారు. హీలియం వాయువు లీక్ కావడం, థ్రస్టర్ల వైఫల్యం కారణంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో అతి కష్టం మీద అనుసంధానం కాగలిగారు. 8 రోజుల తర్వాత భూమికి తిరిగి రావాల్సిన వీళ్ళిద్దరు రాకెట్లో సమస్యల వల్ల అక్కడే చిక్కుబడిపోయారు. ISS నుంచి బుధవారం వీళ్ళిద్దరు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. థ్రస్టర్ని పరీక్షించడం పూర్తయ్యాక తిరుగు ప్రయాణం అవుతామన్నారు. రోదసీలో ఎక్కువ సమయం ఉండాల్సి రావడం వల్ల తమకేం ఫిర్యాదులు లేవని, ISSలోని ఇతర వ్యోమగాములకి సహాయపడ్డాన్ని ఆస్వాదిస్తున్నామని చెప్పారు. స్టార్ లైనర్ మమ్మల్ని భూమికి చేర్చుతుందని నా మనసు చెప్తోంది, సమస్య ఏమీ లేదు అని చెప్పుకొచ్చారు. ఏదైతే ఎలన్ మాస్క్ వాళ్ళకి సంబంధించిన దాంట్లో వెనక్కి వచ్చేస్తారు అంటే లేదు, మేము అందులోనే వెనక్కి వస్తామని చెప్తున్నారు.